బుజ్జి పిచ్చుక నిద్ర. బుజ్జి పిచ్చుకకి నిద్రపోవడం అంటే ప్రాణం. ఒక్క నిమిషం సమయం దొరికినా ఎక్కడైనా సరే పడుకుంటుంది. తన తల్లి తుని పిచ్చుక ఎన్నిసార్లు బుజ్జి లే, పని చెయ్యి, లేకపోతే నీకు బద్ధకం అలవాటవుతుంది అని చెప్పినా బుజ్జి మాత్రం అస్సలు వినేదే కాదు. పడుకోకుండా ఉండడం దానికి అస్సలు సాధ్యమయ్యేదే కాదు. తుని పిచ్చుక ఈ అలవాటును ఎలాగైనా మార్చాలని గట్టిగా నిర్ణయించుకుంది. తుని పిచ్చుక తనలో తాను, ఈ బుజ్జిని ఇంట్లో వదిలేస్తే రోజంతా పడుకునే ఉంటుంది. దాన్ని బయటికి తీసుకెళ్లి పనుల్లో పెడితే నిద్ర తగ్గిపోతుంది. ఈరోజు ఏదైనా చెయ్యాలి. పొలం పని పక్కన పెట్టి దీని నిద్ర సంగతి చూడాలి. ఒకరోజు తుని బయటికి సరుకులు కొనడానికని వెళ్లాలని నిర్ణయించుకుంది. బుజ్జిని కూడా తనతో తీసుకెళ్ళింది. బుజ్జి, పద, నాతోరా, సరుకులు కొందాం. ఈరోజు నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. బుజ్జి పిచ్చుక ఆవలిస్తూ కళ్ళు నులుముకుంటూ, అమ్మా, నేను ఇంట్లోనే ఉంటాను. నువ్వెళ్ళి తీసుకుండ్రా. నా కళ్ళ ముందు చీకటి కమ్ముతోంది. అబ్బా, నువ్వు ఇంట్లో పడుకోవడానికి చూస్తున్నావు. రా, మనం కలిసి వెళ్దాం. ఈరోజు ఇంట్లో నిద్రపోవడానికి వీల్లేదు. పద, మనం పొలం గట్ల దగ్గర దాగుడు మూతలాడదాం. బుజ్జి పిచ్చుక ఏమీ చేయలేక తల్లితో కలిసి బయలుదేరింది. మార్కెట్లో సరుకులు కొన్నాక తుని తన స్నేహితులైన చిచ్చుకాకి చోటు చిలుకను కలవడానికని ఒక చెట్టు కిందున్న అరుగు దగ్గరికి వెళ్ళింది. చిచ్చు, చోటు, ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత వచ్చాను. మా వ్యవసాయం పని గురించి మాట్లాడాలి. ఓ తుని, రా. నీ ఆరోగ్యం, వ్యవసాయం అంతా బాగానే ఉందా? ఏంటి, బుజ్జిని కూడా తీసుకొచ్చావా? అది ఎప్పుడు కదలకుండా ఉంటుంది కదా. చోటు చిలుక కంగారుగా, అయ్యో, బుజ్జిని చూడు, చాలా నిద్రమత్తులో ఉన్నట్టుంది. నిద్రపోనీకుండా ఎందుకు తీసుకొనొచ్చావు తుని? పాపం, ఆ కళ్ళని చూడు, తనకి బాగా కష్టంగా ఉంది. తుని పిచ్చుక నిట్టూర్చి, నిజం, దానికి ఒక్క నిమిషం సమయం దొరికినా పడుకుంటుంది. అందుకే దాన్ని పనిలో పెట్టాలని బయటికి తీసుకొచ్చాను. లేదంటే ఇంట్లో రోజంతా పడుకునే ఉంటుంది. మా వ్యవసాయం మొత్తం ఆగిపోతుంది. వాళ్ళు ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ ఊరి విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడే బుజ్జి పిచ్చుక కళ్ళు మూసుకొని నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. అది కూడా తుని చేతిలో ఉన్న సరుకుల సంచిపై తల ఆనించి పడుకుంది. నిజం తుని, నీకు చాలా మంచి ఆలోచన వచ్చింది. పిల్లలకి బద్ధకం ఉండకూడదు. నువ్వు దాన్ని ఇలా బయటికి తీసుకొనొస్తే నిద్ర దానికదే తగ్గిపోతుంది. బుజ్జి చాలా తెలివైంది. అవును చిచ్చు, నా కూతురు చాలా తెలివైంది. కాని నిద్ర ఒకటే దానికి పెద్ద శత్రువు. మా బుజ్జి ఎంత తెలివైనదో మీకు చూపిస్తాను. ఇది నిద్ర లేకపోతే పొలం పనులన్నీ ఒకేసారి పూర్తి చేసేస్తుంది తెలుసా? తుని తన స్నేహితులకి గర్వంగా బుజ్జిని చూపించడానికని చూస్తే బుజ్జి ఆ అరుగు మీద పడుకుని గాఢ నిద్రలో ఉంది. అది చూసి తుని షాక్ అయింది. తుని పిచ్చుక కోపంగా తన నుదురు కొట్టుకుంటూ, అమ్మో, బుజ్జి ఇక్కడ కూడా పడుకుందా? సరుకుల సంచిని కూడా దిండు చేసుకుంది. నేనేమనుకున్నాను, ఈరోజు నిద్రపోదు అనుకున్నాను. ఇది మరీ దారుణం. ఈ నిద్ర నా వ్యవసాయాన్ని పాడు చేస్తుంది. చిచ్చుకాకి గట్టిగా నవ్వుతూ పొట్ట పట్టుకుని, చూడుతూనే, నీ కూతురు నీకన్నా ఎక్కువ తెలివైంది. పడుకోవడానికి ఎక్కడా స్థలం దొరికినా వదలదు. ఇది ఖచ్చితంగా నిద్ర శిష్యుడాలయ్యుంటుంది. చోటు, దీన్ని చూడు, ఎంత హాయిగా పడుకుందో. చోటు చిలుక నవ్వుతూ, అయ్యో, బుజ్జి నిద్రపోతుంటే ఎంత అమాయకంగా ఉందో. దాన్ని లేపొద్దులే తుని, పాపం, తన కలలో పంట కోస్తోంది. అయ్యో, దాన్ని లేపకుండా ఎలా ఉంటాను? రాత్రైంది, మనం ఇంటికి వెళ్ళాలి. లేదంటే ఈ చలికి తనకి జ్వరం వస్తుంది. నిద్ర అనేది దీనికి శత్రువు కాదు, ప్రాణం. తుని, చిచ్చు, చోటు కలిసి బుజ్జిని లేపడానికని ప్రయత్నించారు. బుజ్జే, బుజ్జే, లే, పొలం పనులున్నాయి. నువ్వు లెగిస్తే మనం రేపు పొలానికి వెళ్ళగలం. బుజ్జి పిచ్చుక నిద్రలో, అయ్యో, నేను పడుకుంటాను. నాకు పొలం పనులొద్దు. ఇప్పుడే నేను సూర్యుడితో పందెం వేస్తున్నాను. ఎవరు ముందు లేస్తే వాళ్ళది కలుపు. నేను ఇంకొంచెం సేపు పడుకుంటేనే సూర్యుడిని కలుస్తాను. బుజ్జి, లే, నీ స్నేహితులు చిన్ను, బన్ను వచ్చారు. ఆడుకుందాం. నువ్వు నిద్రపోతే వాళ్ళు నిన్ను చూసి నవ్వుతారు. బుజ్జి పిచ్చుక నిద్రలో, వాళ్ళు
ఆడుకుంటారు. నేను నిద్రపోతాను. నేను నిద్ర అనే సామ్రాజ్యానికి రాణిని. రాణి పడుకుంటేనే సామ్రాజ్యం బాగుంటుంది. తుని పిచ్చుక కోపంగా, ఈరోజు నువ్వు నిద్ర లేకపోతే నీకు భోజనం పెట్టను. చూస్తూ ఉండు. ఇక మీదట నీ వంతు పంట కూడా దక్కదు. నువ్వు పండించిన పంట కూడా వేరే వాళ్ళకిచ్చేస్తాను అని గట్టిగా చెప్పింది. బుజ్జి పిచ్చుక ఉలిక్కిపడి కళ్ళు తెరిచి, అయ్యో, భోజనం వద్దా, పంట కూడా వద్దా? సరే సరే, వేస్తాను. పంట లేకపోతే రాణి కూడా బతకలేదు కదా. నిద్ర ముఖ్యం, ఇంకా పంట కూడా ముఖ్యమే. చివరకు బుజ్జి లేచి కూర్చుంది. అమ్మా, నువ్వు నాకు భోజనం పెట్టనని అన్నావు, అందుకే లేచాను. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు నాతో ఇంటికి రా. నీ నిద్ర అలవాటు ఎలా మార్చాలో నేను చూస్తాను. తుని, దాన్ని మార్చడం నీ వల్ల కాదు. అది రాజులా పడుకుంటుంది. తన నిద్ర గురించి ఏమైనా అన్నావంటే అది నిన్ను కూడా నిద్ర సామ్రాజ్యానికి లాగేస్తుంది. ఆ సామ్రాజ్యంలో ఎప్పటికీ పొలం పనులుండవు. అవును, నేను దాన్ని ఎలాగైనా మార్చాలి. మీరు నాకు సాయం చేయండి. ఆ రోజు నుండి తుని బుజ్జి నిద్ర అలవాటును మార్చడానికని కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టింది. తుని మహీగ్రద్ద, లూసీ పావురం, కుహుపాతుతో కలిసి బుజ్జి నిద్ర అలవాటు గురించి మాట్లాడింది. మిత్రులారా, ఈ బుజ్జి నిద్ర అలవాటు మార్చడానికి నాకు సాయం చేయండి. అది ఎక్కడ చూసినా పడుకుంటుంది. తుని, నువ్వు భయపడకు. బుజ్జి చాలా తెలివైంది. మనం దానికి ఒక పెద్ద చాక్లెట్ సవాలిద్దాం. ఒకరోజు పడుకోకుండా ఉంటే దానికి పట్నం నుండి తెచ్చిన బహుమతి ఇస్తారు అని చెప్పు. నిజమే, మనం అందరం కలిసి పొలంలో పనులు చేసుకుంటూ బుజ్జిని నిద్రపోకుండా చూసుకుందాం. పట్నంలో అయితే ఇలాంటి వాటికి చాలా ట్రిక్స్ వాడతారు. నేను దానికి బద్ధకం పోగొట్టే పాటలు నేర్పిస్తాను, పొలం పని పాటలు. నేను కూడా సాయం చేస్తాను. నేను దానితో సరదాగా మాట్లాడి నిద్ర రాకుండా చూస్తాను చూడు. సరే సరే, ఈ రోజు నుండి మనం ఈ ప్రయత్నం మొదలు పెడదాం. ఇది మన వ్యవసాయం కంటే ముఖ్యమైన ప్రాజెక్టు. చిన్ను, బన్ను కూడా సాయం చేయాలి. మరుసటి రోజు ఉదయం తుని బుజ్జికి ఒక పెద్ద పట్నం చాక్లెట్ చూపించి, బుజ్జి, ఈరోజు నువ్వు పడుకోకుండా ఉంటే ఈ చాక్లెట్ నీకిస్తాను. బుజ్జి పిచ్చుక కళ్ళు పెద్దవి చేసుకుని, అమ్మా, నిజమా? సరే, నేను ఈ రోజు నిద్రపోను. నేను చాక్లెట్ రాణినవుతాను. నిద్ర, నువ్వు ఈ రోజు నా దగ్గరికి రావద్దు. బుజ్జి, నువ్వు అబద్ధం చెప్పకు. నువ్వు నిద్రపోతే చాక్లెట్ రాదు, అది తుని అత్తకే దక్కుతుంది. చిన్న చెప్పింది నిజమే. మనం మాట్లాడుకుందాం. అప్పుడు నీకు నిద్ర రాదు. పొలం గట్ల మీద దాగుడు మూతలు ఆడుకుందాం. నేను నిన్ను దొరకకుండా చూస్తాను. సరే, మనం ఆడుకుందాం. కానీ నేను నిద్రపోవడానికి ప్రయత్నించిన నన్ను లేపాలి. నేను నిద్రపోతే నన్ను నీళ్ళల్లో పడేయండి. అప్పుడు నాకు మెలకు వస్తుంది. అది శిక్ష. మేమున్నాం కదా బుజ్జి, నువ్వేం భయపడకు. మహి, కుహు, లూసీ అందరూ నీకు సాయం చేస్తారు. ఈ సవాలులో మనం గెలుస్తాం. పిల్లలంతా కలిసి పొలం గట్లపై ఆటలాడుకుంటూ ఉంటారు. కాని కొద్దిసేపటికి బుజ్జికి నిద్రొచ్చింది. అయ్యో, నా కళ్ళు మూసుకుపోతున్నాయి. నాకు నిద్ర వస్తోంది. నేను ఆ మామిడి చెట్టు కింద పడుకుంటాను. నిద్ర నన్ను పిలుస్తోంది. బుజ్జి, నువ్వు పడుకుంటే చాక్లెట్ పోతుంది. తుని అత్త నీకు భోజనం కూడా పెట్టదు. పద, మనం బురదలో కుస్తీ పడదాం. అప్పుడే నీ నిద్రపోతుంది. పద, మనం గట్టిగా పాట పాడదాం. అప్పుడు నీకు నిద్ర రాదు. నేను డమరకం వాయిస్తాను. నిద్ర పారిపోతుంది. బుజ్జి పిచ్చుక తన స్నేహితులతో కలిసి పాటలు పాడుతూ ఆడుకుంటూ ఉండేది. బుజ్జి, పడుకోవాలంటే కష్టపడాలి. ఇప్పుడు నువ్వు పొలం చుట్టూ 10 సార్లు పరిగెత్తు. అప్పుడే నీ నిద్ర పోతుంది. బుజ్జి పిచ్చుక అలసిపోయి, అయ్యో మహి అత్త, నేను పరిగెత్తలేను. ఇది నా నిద్ర కంటే పెద్ద శిక్ష. బుజ్జి, నేను నీకు పట్నం పాటలు నేర్పిస్తాను. నువ్వు నిద్రపోకుండా ఈ పాటలు పాడు. ఈ పాటలు వింటే నిద్ర పారిపోతుంది. ఇది నా ట్రిక్. బుజ్జి, నీకు నిద్రొస్తే నన్ను చూడు. నేను నీకు కొత్త కథలు చెబుతాను. నిద్ర ఆటోమేటిక్గా పారిపోతుంది. ఈ కథలు వింటే నువ్వు నిద్రపోలేవు. సాయంత్రమయ్యేసరికి తుని, చిచ్చు, చోటు, మహి, లూసీ, కుహు అందరూ వచ్చి బుజ్జిని చూసి ఆనందపడ్డారు. బుజ్జి, నువ్వీరోజు నిద్రపోలేదు. నేను నీకు చాక్లెట్ ఇస్తాను. నువ్వు నా పరువు నిలబెట్టావు.
బుజ్జి పిచ్చుక ఆనందంతో తన చాక్లెట్ ని చూస్తూ, అమ్మా, నాకు నిద్ర రావటం లేదు. నేను ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నాను. ఇది నా జీవితంలో చాలా పెద్ద విజయం. నిద్ర నన్ను ఓడించలేదు. చూసావా తుని, నేను నీకు ముందే చెప్పాను బుజ్జి చాలా తెలివైంది అని. చాక్లెట్ పవర్ ముందు నిద్ర కూడా ఓడిపోయింది. నిద్ర, నువ్వు బుజ్జిని ఓడించలేకపోయావు. బుజ్జి, నువ్వు నిద్ర అలవాటును మార్చుకుంటే నీ వ్యవసాయంలో కూడా ఎక్కువ పంట పండుతుంది. నిద్రపోతే పంట పోతుంది. నేను ఇక మీదట నిద్రపోను. నేను తుని అమ్మతో కలిసి పొలంలో పని చేస్తాను. నేను చాక్లెట్ రాణిని, వ్యవసాయం చేస్తాను. తుని పిచ్చుక ఆనందంతో, నువ్వు మారితే మా వ్యవసాయం కూడా మారుతుంది పుచ్చి. నీ నిద్ర అలవాటు పోయింది. నా కూతురు నిద్ర అనే శత్రువుని జయించింది. ఆ రోజు నుండి బుజ్జి నిద్ర అలవాటు నెమ్మదిగా మారింది. తుని బుజ్జి చాలా సంతోషంగా జీవించారు. బుజ్జి బద్ధకం వదిలి తునికి పొలం పనులు సాయం చేయడం మొదలుపెట్టింది. వారిద్దరూ కలిసి పొలాన్ని మరింత సమృద్ధిగా పండించుకున్నారు. పక్షుల గ్రామంలో సాధారణంగా ఎప్పుడూ లేని విధంగా ఒక కొత్త పక్షి వచ్చింది. దాని పేరు కుహుబాతు. అది పట్నంలో పెరిగింది. అక్కడ ఫాస్ట్ ఫుడ్, వైఫై మరియు కారుల శబ్దాలకు బాగా అలవాటు పడింది. పల్లెటూరులోని నిశ్శబ్ద వాతావరణం, పొలాలు, బురద, చెరువులు కుహుకి అస్సలు నచ్చలేదు. మొదటి రోజు ఊర్లో అడుగు పెట్టగానే కుహు ముఖం చిట్లించి చూసింది. అమ్మో, ఇది ఊరా లేక బురదా? ఎక్కడ చూసిన మట్టి, పొలాలు, చెరువులు. ఇక్కడ సౌండ్ పొల్యూషన్ లేదు కానీ ఈ గాలిలో మట్టి వాసన అయితే వస్తుంది. నా మొబైల్కి సిగ్నల్ కూడా సరిగ్గా రావడం లేదు. నేనిక్కడ ఎలా ఉండాలి అని అనుకుంటూ తనలో తాను విసుక్కుంది. కుహుని చూడగానే పల్లెటూరి పక్షులంతా చాలా సంతోషంగా దాని దగ్గరకొచ్చారు. వాళ్లలో ముఖ్యంగా తుని పిచ్చుక, చిచ్చుకాకి, మహిగ్రద్ద, లూసీ పావురం, చోటు చిలుక ఉన్నారు. తుని పిచ్చుక నవ్వుతూ, ఎవరు నువ్వు? మా ఊరికి కొత్తగా వచ్చినట్టున్నావు. మీ ముఖం చూస్తే చాలా ఇబ్బందిగా ఉన్నట్టుంది. ఏదైనా సహాయం కావాలా? నా పేరు కుహు. నేను పట్టణం నుండి వచ్చాను. ఇక్కడికి కొద్ది రోజులు గడపడానికని వచ్చాను. నిజం చెప్పాలంటే నాకిక్కడ ఎలా ఉండాలో అర్థం కావడం లేదు. చిచ్చుకాకి నవ్వుతూ, అమ్మా, పట్నం వచ్చా? పట్నం ఎలా ఉంటుంది? అక్కడ పొలాలు ఎలా ఉంటాయి? అక్కడ పంటలు బాగా పండుతాయా? మా ఊర్లో లాగా అక్కడ కూడా చెరువులు, మట్టి ఉంటుందా? మాకు ఆ పట్నం కథలు చాలా విచిత్రంగా ఉంటాయి. కుహుబాతు ముఖం చిట్లించి అసహనంగా, అక్కడ వ్యవసాయం గురించి నాకు తెలియదు. నాకిక్కడ ఎలా ఉండాలో అర్థం కావడం లేదు. నాకు మొబైల్ సిగ్నల్ కూడా సరిగ్గా రావడం లేదు. నాకిక్కడ చాలా విసుగ్గా ఉంది. అయ్యో, దయచేసి అలా అడుగు. మా ఊరు చాలా మంచిది. పట్నంలో లాగా ఇక్కడ కష్టాలుండవు. అందరం కలిసిమెలిసి ఉంటాం. మాకు ఏ కష్టం వచ్చినా ఒకరికొకరు సాయం చేసుకుంటాం. నీకు నచ్చకపోతే నీకు నచ్చిన చోటుకి వెళ్ళొచ్చు. నిజం, మా ఊరు నీకు తప్పకుండా నచ్చుతుంది. ఇక్కడికి రా, నీకు నా స్నేహితులందరినీ పరిచయం చేస్తాను. మేమందరం కలిసి ఉంటాం. నీకు ఏ సహాయం కావాలన్నా మేమున్నాం. సరే, నేను తర్వాత వస్తాను. ఇప్పుడు నాకు చాలా పనుంది. నన్ను ఒంటరిగా వదిలేయండి. నీకు చాలా పనుందా? పని గురించి నువ్వు అలా అనకు. దానివల్ల అనారోగ్యాలు వస్తాయి. పనిని సరదాగా చేసుకుంటేనే జీవితం ఆనందంగా ఉంటుంది. కుహుబాతు తనలో తాను, నా జీవితంలో ఇంత కష్టం ఎప్పుడూ చూడలేదు. పట్నంలో అయితే నా చుట్టూ ఎవరూ ఉండేవారే కాదు. కానీ ఇక్కడ అందరూ నా దగ్గరకు వస్తున్నారు. నేను చాలా ఇబ్బందిగా ఉన్నాను. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. అలా కొన్ని రోజులు గడిచాయి. కుహు పల్లెటూరి పక్షుల జీవితాన్ని చూసింది. అవి రోజూ పొలాలలో పని చేసుకుంటూ, సాయంత్రం అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ, పాటలు పాడుతూ ఉండేవి. వాళ్ల జీవితం చాలా కష్టమైనా కాని వాళ్ల ముఖాల్లో ఒక గొప్ప సంతోషముంది. అది చూసి కుహు చాలా ఆశ్చర్యపోయింది. కుహుబాతు తనలో తాను, అమ్మో, వీళ్ళెంత ఆనందంగా ఉన్నారు. పట్నంలో నేను చాలా ధనవంతురాల్ని కాని నాకింత ఆనందం లేదు. ఇక్కడ ఏ సౌండ్ పొల్యూషను లేదు, ఎయిర్ పొల్యూషను కూడా లేదు. నా జీవితంలో ఇంత గొప్ప వాతావరణం ఎప్పుడూ చూడలేదు. బహుశా నిజమైన సంతోషం డబ్బులో కాకుండా ఇలాంటి ప్రశాంతమైన జీవితంలోనే ఉంటుందేమో. అలా ఒకరోజు కుహుబాతు ఒంటరిగా కూర్చునుండగా బుజ్జి పిచ్చుక, చిన్ను కాకి, పన్ను చిలుక ఆమె దగ్గరకొచ్చారు. వాళ్లకు పట్నం గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తి. బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా, పట్నంలో నిజంగా పెద్ద పెద్దలుంటాయా? మా ఇంటి కంటే కూడా పెద్దవా?
కుహుబాతు నవ్వుతూ, అవును బుజ్జి, అవి చాలా పెద్దగా ఉంటాయి. వాటిని బిల్డింగులు అంటారు. అవి ఆకాశాన్ని తాకుతున్నట్టుంటాయి. మీ ఇల్లు గడ్డితో కర్రలతో చేస్తారు కదా, అక్కడైతే ఇల్లు ఇటుకలు సిమెంట్తో చేస్తారు. చిన్నుకాకి కళ్ళు పెద్దవి చేసుకుని, మా అమ్మకాకి రోజు పొలంలో పని చేస్తారు. మరి పట్నంలో ఏం చేస్తారు? అక్కడ పొలాలు ఉండవు కదా. పట్నంలో వ్యవసాయం చెయ్యరు చిన్ను. అక్కడ ఆఫీసులుంటాయి. మనుషులు ఆఫీసులకు వెళ్లి కంప్యూటర్లో పని చేస్తారు. అది వ్యవసాయంలా కష్టమైన పని కాదు. పట్నంలో ఒక్క చోటు నుండి ఇంకో చోటుకి ఎలా వెళ్తారు? పట్నంలో పక్షులు కాదు బన్ను, మనుషులు కార్లల్లో, బస్సులల్లో, రైళ్లల్లో చాలా వేగంగా వెళ్తారు. ఒక చోటు నుండి మరో చోటుకు చాలా వేగంగా వెళ్ళడానికి వాటిని ఉపయోగిస్తారు. అమ్మో, ఎంత విచిత్రంగా ఉంది. మాకు కష్టపడితేనే ఆహారం దొరుకుతుంది. మరి పట్నంలో వాళ్ళకి ఎలా దొరుకుతుంది? పట్నంలో వాళ్ళు ఆహారం కోసం కష్టపడిన అవసరం లేదు చిన్ను. అక్కడ సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు ఉంటాయి. అక్కడికెళ్ళి డబ్బులిస్తే వారికి కావలసిన ఆహారం దొరుకుతుంది. బుజ్జి పిచ్చుక నవ్వుతూ, అంటే రోజంతా ఆడుకోవచ్చా? పట్నం చాలా బాగుంటుందేమో. లేదు బుజ్జి, పట్నంలో అందరూ ఎప్పుడూ బిజీగా ఉంటారు. వారికి ఆడుకోవడానికి, సరదాగా గడపడానికి సమయమే ఉండదు. అందుకే నాకిక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. అలా వాళ్ళు మాట్లాడుతూ పట్నం గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఒకరోజు ఉదయం కుహు తుని పిచ్చుక ఇంటి దగ్గర నిలబడింది. తుని తన ఇంటిని చక్కగా శుభ్రం చేసుకుంటూ తన కూతురు బుజ్జిని దగ్గర కూర్చోబెట్టుకుని ముచ్చట్లు చెబుతోంది. అమ్మా బుజ్జి, మనం ఈరోజు పొలం దగ్గరికెళ్ళి మన గింజలు తీసుకుని రావాలి. అవి మనకు 6 నెలలు సరిపోతాయి. ఈ రోజు పని చేస్తే రేపు హాయిగా పడుకోవచ్చు. పల్లెటూరి జీవితం ఇంత కష్టంగా ఉంటుందా? ప్రతిరోజు ఇలా పని చెయ్యాలా? తుని పిచ్చుక నవ్వుతూ, అవును, కానీ ఈ కష్టం మాకొక ఆట లాంటిది. ఒంటరిగా పని చేస్తేనే కష్టం. అందరం కలిసి పని చేసుకుంటే ఏ కష్టమైనా సులభమే. కుహు, నువ్వు కూడా మాతో రావచ్చు. చిచ్చుకాకి నవ్వుతూ, కుహు, నువ్వు ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటావా? నువ్వు కూడా మాతో కలిసి పని చెయ్యాలి. అప్పుడే ఆనందం వస్తుంది. రా, మాతో కలిసి పంట కోద్దాం. సరే, నేను కూడా మీతో కలిసి పని చేస్తాను. నాకు సహాయం చేయండి. చిచ్చుకాకి నవ్వుతూ, పట్నం పక్షి కూడా పొలంలో పని చేస్తుందా? చూద్దాం, రా, మనం కలిసి పని చేద్దాం. కుహు మొదటిసారిగా పొలంలో పని చేయడం వల్ల చాలా కష్టపడింది. కానీ అందరూ కలిసి పని చేయడం వల్ల ఆమెకు ఆ కష్టం ఒక సరదాగా అనిపించింది. ఈ పని చాలా కష్టంగా ఉంది, కానీ వీళ్ళందరూ ఇంత సంతోషంగా ఉన్నారు. బహుశా నేను కూడా కష్టపడి పని చేస్తేనే సంతోషం వస్తుందేమో అని అనుకుంటూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు పల్లెటూరులో చాలా పెద్ద తుఫాన్ వచ్చింది. పక్షుల ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి. పక్షులంతా చాలా భయపడిపోయారు. వాళ్ళంతా కలిసి ఒక చెట్టు కింద నిలబడి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మనం భయపడకూడదు. మనం అందరం కలిసి మన ఇళ్లను మళ్ళీ నిర్మించుకుందాం. మాహి చెప్పింది నిజం. మనమందరం కలిసి పనిచేస్తే ఏ కష్టమైనా సులభమే. చిచ్చుకాకి బాధగా, కానీ మన దగ్గర ఇల్లు నిర్మించుకోవడానికి సరిపడా గట్టి కర్రలు లేవుగా. చిచ్చు, మన దగ్గర కర్రలు లేకపోతే మనం పొలం దగ్గరికెళ్ళి అక్కడున్న చెట్లను ఉపయోగించుకుందాం. కుహు, నువ్వు చాలా మంచి ఆలోచన ఇచ్చావు. మనమందరం కలిసి వెళ్దాం. పొలంలో చిచ్చు, చోటు, లూసి, తుని, మహి అందరూ కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. కుహు కూడా వాళ్లతో కలిసి పనిచేయడం మొదలుపెట్టింది. వాళ్ళందరూ కలిసి గడ్డి, కర్రలు, మట్టిని తీసుకునొచ్చారు. వాళ్ళందరూ కలిసి ఒక రోజులో ఒక పెద్ద ఇల్లును నిర్మించుకున్నారు. వాళ్ళల్లో కుహు చాలా కష్టపడి పనిచేసింది. కుహు పట్నంలో ఉన్నప్పుడు తన జీవితంలో ఏ కష్టమూ చూడలేదు. కాని ఈరోజు కుహు చాలా కష్టపడి పనిచేసింది. కుహుబాతు తనలో తాను, నా జీవితంలో ఇంత సంతోషం ఎప్పుడూ చూడలేదు. పట్నంలో నేను చాలా ధనవంతురాల్ని, కాని నాకింత సంతోషమే లేదు. ఇక్కడ అందరూ నా స్నేహితులుగా మారారు. వీళ్ళ స్నేహం నాకు దేనితో పోల్చలేనిది. నా జీవితంలో ఇంత ఆనందం ఎప్పుడూ చూడలేదు. కుహు, నీవిక్కడికి రావడం వల్ల మా జీవితాలు చాలా మారాయి. నువ్వు మాకు నాయకురాలిగా ఉన్నందుకు మేం చాలా సంతోషంగా ఉన్నాం. అవును కుహు, నువ్వు మాకు స్నేహితురాలిగా ఉన్నందుకు మేం చాలా సంతోషంగా ఉన్నాం. కుహు, నువ్వు చాలా మంచి పక్షివి. నువ్వు మాకు మంచి స్నేహితురాలివి. మిత్రులరా, నేనిక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. నేను పట్నానికి తిరిగి వెళ్ళను. నేనిక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. నా జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. నేను మీ అందరితో కలిసి సంతోషంగా జీవిస్తాను. కుహు, నువ్వు మాతో ఉండాలని నిర్ణయించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
మేము నీకు మంచి స్నేహితులుగా ఉంటాం. చిన్నుకాకి నవ్వుతూ, కుహు, నువ్వు మా స్నేహితురాలిగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఇక్కడ చాలా సంతోషంగా ఉంటావు. నువ్వు చాలా మంచి పక్షివే. నీకు ఏ సహాయం కావాలన్నా మేమున్నాం. కుహుపాతు నవ్వుతూ, మిత్రులరా, మీరు చెప్పింది నిజం. నిజమైన సంతోషం డబ్బులో కాదు, మన స్నేహితులతో కలిసి ఉండడంలోనే ఉంది. నేను మీ అందరితో కలిసి ఉండాలని నేను బాగా నిర్ణయించుకున్నాను. అందరూ కుహు మాటలకు చాలా ఆనందపడ్డారు. కుహుకి పల్లెటూరులో ఒక కొత్త జీవితం మొదలైంది. అది తన స్నేహితులతో కలిసి సంతోషంగా జీవిస్తుంది. ఈ కథ పట్నం నుండి పల్లెటూరికి వచ్చిన ఒక పక్షి జీవితంలో జరిగిన మార్పును చూపిస్తుంది. కుహు పల్లెటూరి పక్షుల నుండి నేర్చుకున్న ముఖ్యమైన పాఠం, నిజమైన సంతోషం డబ్బులో కాదు, మన స్నేహితులతో కలిసి ఉండడంలోనే ఉంది అని నేర్చుకుంది.